చంద్రబాబు గారు మహాత్మా గాంధీ యొక్క వారసుడట. అహింస పరమో ధర్మ. బుద్ధుడు కంటే కూడా అహింసా విధానాన్ని పాటించే మంచివాడట చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కుటుంబం హంతకులట, నేరస్తులట. ఈరోజు ఎల్లో మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారం ఇదే. 45 సంవత్సరాల అనుభవం ఉన్న ఒక రాజకీయ నేతగా చంద్రబాబు నాయుడు వాళ్ళ అనుకూల మీడియా చేత ఆయన ప్రసంగాల్లోనూ మాట్లాడుతున్న మాటలు ఇవే. దేవుళ్ళని రెచ్చగొడతాడు. దేవుళ్ళని రాజకీయాల్లోకి తీసుకొచ్చింది ఎవరయ్యా? చంద్రబాబు నాయుడు కాదా? ఏ రోజైనా దేవుళ్ళ గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడా? గత 5 సంవత్సరాలలో రాష్ట్రంలో, దేశంలో ప్రజలందరూ కూడా లడ్డూ తిన్నారు, లడ్డూ ప్రసాదం. ఏ ఒక్కడైనా లడ్డూ ప్రసాదంలో జంతువులు కొవ్వు కలిసిందని ఎవడైనా చెప్పాడా? చంద్రబాబు కుటుంబం కూడా ప్రతి సంవత్సరం గత ప్రభుత్వంలో కొండకెళ్ళారు, దర్శనం చేసుకున్నారు, లడ్డూ ప్రసాదం తిన్నారు. ఆ రోజు లడ్డూలో కొద్ది జంతువులు కొవ్వు ఉందని కానీ, వాసన వస్తూ ఉందని కానీ ఏమీ చెప్పలేదే చంద్రబాబు కుటుంబం. అధికారం మారిపోతానే వెంటనే జంతువులు కొవ్వు కలిసిందని దుష్ప్రచారం చేసింది చంద్రబాబు నాయుడు కదా. దేవుణ్ణి రాజకీయాల్లోకి తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు కదా. దేవుణ్ణి రాజకీయాల్లోకి లాక్కొచ్చి మత విద్వేషాలను కూడా రెచ్చగొట్టింది చంద్రబాబు నాయుడు కదా. జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు అంటూ పదే పదే కూడా డిక్లరేషన్ ఇవ్వాలి అని రాద్ధాంతం చేస్తూ జగన్మోహన్ రెడ్డి యొక్క మతం గురించి ప్రతిసారి మీడియాల్లో లేవనెత్తేది చంద్రబాబు నాయుడు కదా. అది మత విద్వేషాలను రెచ్చగొట్టినట్టు కదా. కులాలను రెచ్చగొట్టట్లేదా చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ? ఈరోజు నా కులపోళ్ళైనా నాకు ఓటేయండి అని పవన్ కళ్యాణ్ ఈరోజు కులాలని రెచ్చగొట్టట్లేదా? సనాతన ధర్మం అంటూ మతాన్ని రెచ్చగొట్టట్లేదా పవన్ కళ్యాణ్? తప్పులు చేసేదంతా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. నేరస్తుండగా చూపించేది మాత్రం జగన్మోహన్ రెడ్డినా? హత్య రాజకీయాల గురించి మాట్లాడుకుందాం. వైఎస్ రాజారెడ్డిని హత్య చేసిన వాళ్ళను కూడా మేము ఏమీ చేయలేదు అని జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో చెప్తే 1960 నుండి రాజశేఖర్ రెడ్డి గారి యొక్క కుటుంబం గురించి, రాజారెడ్డి గారి కుటుంబం గురించి వీళ్ళు అటువంటి వాళ్ళు, నేరస్తులు అని ప్రతిరోజు మీడియాల్లో ఎందుకు ప్రచారం చేస్తున్నారు? ఎందుకు ప్రచారం చేస్తున్నారు? రాజారెడ్డిని చంపిన వ్యక్తి చేత మీరు ఎందుకు మాట్లాడిస్తున్నారు ఈరోజు? చంద్రబాబు నాయుడు బుద్ధివంతుడా? చంద్రబాబు నాయుడు స్టూడెంట్ లైఫ్ దగ్గర నుండి, అతను విద్యార్థి దశగా నుండి ఏమేం పనులు చేశాడో, ఎలా రాజకీయాల్లోకి వచ్చాడో, అతని రాజకీయ చరిత్ర గురించి ఎవరికి తెలియదు అనుకుంటున్నారా? తిరుపతిలో విద్యార్థి నాయకుడిగా చంద్రబాబు చేసిన దురాగతాలు ఇప్పటికీ కూడా తిరుపతి వాసులు, చిత్తూరు జిల్లా వాసులందరూ కూడా చెప్పుకుంటారు. ఆ విషయం ఎవరికి తెలియదనా? ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచి పార్టీని ఎలా లాక్కున్నాడో, పిల్లనిచ్చిన సొంత మామ ఎన్టీఆర్ గారిపై చెప్పులు ఎలా వేయించాడో, చివరి దశలో ఎన్టీఆర్ గారు ఆత్మక్షోభకు గురై ఎలా ఏడ్చాడో మీ అందరికీ తెలీదా? హోంమంత్రి మాధవరెడ్డి మరణం ఇప్పటికీ కూడా మిస్టరీ అని రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు మాధవరెడ్డి గురించి. మాధవరెడ్డి ఎలా చనిపోయాడు, ఆయన మిస్టరీ, ఆయన జీవితం గురించి ఒక కథ చూస్తే ఘోరమైన నిజాలు బయటపడచ్చు. వంగవీటి రంగా గారి హత్య గురించి హరిరామ జోగయ్య తన పుస్తకంలో ఏం రాశాడో ఒక కాపు నేత ప్రజలెవరికి తెలియదు అనుకుంటున్నారా? పింగళి దశరథరాం జర్నలిస్ట్ ఎలా చనిపోయాడో తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రజలెవరికి తెలీదు అని అనుకుంటున్నారా? మల్లెల బాబ్జీ హత్యకాండ నుండి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న దారుణాలు, వినుకొండలో 2 యువకులు ఎంత దారుణంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తను ఎలా చంపారు, గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో 1500 మంది బాలికల హాస్టల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎంత దురాగతం చేశారో, కర్నూలు మచ్చుమర్రి 8 ఏళ్ల బాలిక ఘటన దగ్గర నుండి చిత్తూరు జిల్లాలో బారాపేటలో ఒక 16 సంవత్సరాల అమ్మాయిని ఎలా దురాగతం చేశారు, కుప్పంలో ఒక మహిళను డబ్బు ఇవ్వలేదని చెట్టు కట్టేయించి ఎలా కొట్టించారో ఇవన్నీ కళ్ళారా చూస్తున్నాం ఈ ప్రభుత్వంలో.
వీటన్నిటినీ డైవర్షన్ చేయడానికి ఈరోజు ఎల్లో మీడియాలో జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ, తల్లి చెల్లి గురించి మాట్లాడుతూ అవహేళన చేస్తారా? తల్లికి పట్టెడన్నం పెట్టలేనోడు పిన్నమ్మ పట్టుచీర తీయించాడట. ఇది రాజశేఖర్ రెడ్డి డైలాగ్. దాన్ని నిన్న చంద్రబాబు నాయుడు చెప్తుంటే నవ్వు వస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు సొంత తల్లికి తండ్రికి ఏ రోజైనా తిండి పెట్టాడా? పోనీ సొంత తండ్రికి కొరువు పెట్టాడా? పోనీ చనిపోతే ఎవరి చరిత్ర ఏంటి? సొంత తమ్ముడికి చెల్లెలికి తన ఆస్తిలో వాటా ఇచ్చాడా? డబ్బులు ఇచ్చాడా? జగన్మోహన్ రెడ్డి 200 కోట్లు తన చెల్లెల అకౌంట్లో క్యాష్ ఇచ్చాడు. 200 కోట్లు. ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఏ నాయకుడైనా తన సొంత చెల్లెలికి 200 కోట్లు ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? తల్లి చెల్లి గురించి మీరు మాట్లాడతారు. మీరు ఏదైనా మీ తల్లికి చెల్లికి ఏదైనా చేసుంటే మీరు మాట్లాడాలి. తప్పు కదా ఇలా మాట్లాడటం? తప్పుడు మాటలు మాట్లాడటం తప్పు కదా? మత విద్వేషాలు రెచ్చగొట్టడం తప్పు కదా? ఈ రాజకీయం చూస్తుంటే వ్యక్తిగత జీవితాలతో ఆటలాడుతూ చంద్రబాబు నాయుడు వాళ్ళ ఎల్లో మీడియా ఎలా దుష్ప్రచారం చేస్తున్నారో ఇంతకింత తెలుగుదేశం పార్టీకే మైనస్ అవుతుంది. ఇదంతా కూడా రాజశేఖర్ రెడ్డి పరిపాలన, జగన్మోహన్ రెడ్డి పరిపాలన రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ప్రజలకు వాళ్ళు చేసిన మంచి చూశారు. వాళ్ళు ఉద్యోగస్తులకు చేసిన మంచి చూశారు. విద్యార్థులకు చేసిన మంచి చూశారు. ప్రభుత్వ బడులు వైద్యశాలలు వాళ్ళు చేసిన మంచి చూశారు. మరి చంద్రబాబు నాయుడు అవన్నీ చేశాడా? ఇలా ముగ్గురు పరిపాలన తీసుకుంటే ఎవరు బాగు చేశారు? చంద్రబాబు నాయుడా, రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డా? మీరే మీ కామెంట్ల రూపంలో తెలియజేయాలి.